హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో పిఎం కిసాన్ 18వ విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఇవ్వాలి. మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియని వాళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి అని మన ఛానల్లో వీడియో అయితే చేసినాను. ఆ వీడియోని అయితే చూడండి. ఒకవేళ మీరు కామెంట్లో కామెంట్ చేస్తే ఆ వీడియో లింక్ సెండ్ చేయంటే కూడా మీకు కామెంట్ బాక్స్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఫ్రెండ్. ఇక్కడ నేను ఓటీపీని ఎంటర్ చేస్తాను, చూడండి ఫ్రెండ్. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ డేటా అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, బెనిఫిషియరీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే చూడండి. తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటారండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఈ బెనిఫిషియరీకి ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ ప్రాసెస్డ్ అని కనిపించడం అయితే జరుగుతుంది, చూడండి. ఇలా గనక మీ స్టేటస్లో గనక ఉంటే ఖచ్చితంగా మీకు కూడా పిఎం కిసాన్ డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ ప్రాసెస్డ్ అని చూపించడం అయితే జరుగుతుంది. వీరికి అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ నేము, యూటీఆర్ నెంబరు, ఇక్కడ ఏ బ్యాంక్లో అమౌంట్ క్రెడిట్ అయిందని డీటెయిల్స్ అన్నీ చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పిఎం కిసాన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. పిఎం కిసాన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.